విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడంపై డీఎంకే ఏఐఏడీఎంకే మాటల యుద్ధం నెలకొంది. సుందర్ పిచాయ్ తమిళ వ్యక్తి అయినప్పటికీ గూగుల్ పెట్టుబడుల్ని స్టాలిన్ ప్రభుత్వం తేలేకపోయిందన్న ఏఐఏడీఎంకే విమర్శలపై మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. సుందర్ పిచాయ్ ఏపీని కాదు భారత్ను పెట్టుబడుల కేంద్రంగా ఎంచుకున్నారని స్పష్టం చేశారు. హీ చూజ్ భారత్ అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక గూగుల్ డేటా సెంటర్ పర్యావరణానికి ముప్పు అంటూ వైసీపీ విష ప్రచారం చేయడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు గూగుల్ ఏపీ ప్రభుత్వానికి మధ్య ఢిల్లీలో ఎంఓయూ జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. దేశానికి ఇటీవలే 83,000 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడి రావడం ఇదేనని కేంద్ర మంత్రులు వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా గూగుల్ ఏఐ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. గూగుల్ అమెరికాను దాటి ఇతర దేశంలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి అని ఐటీ నిపుణులు విశ్లేషించారు. విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ వ్యవహారంపై వైసీపీ రచ్చ ప్రారంభించింది. దీనివల్ల పర్యావరణానికి ముప్పు అని, ఎక్కువ నీటి వినియోగం జరగడమే కాకుండా రేడియేషన్ కూడా ఎక్కువగా ఉంటుందని విష ప్రచారాన్ని చేస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ వద్దంటూ అమెరికన్లు ఆందోళన చేస్తున్నారంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ భగ్గుమంటోంది. గూగుల్ డేటా సెంటర్ వలన పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదని కూడా టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇవాళ ఆ డేటా సెంటర్ రావటం ఒక బ్రహ్మాండం అని చెప్తున్నారు. నిపుణులు, ఆలోచన పరులు చెప్పేది ఏంటంటే డేటా సెంటర్లో 40% ఉండాటిల్లో అమెరికాలో ఉన్నాయి. ఇవాళ అమెరికన్స్ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్లే కార్డులతో బయటకు వచ్చి మాకు డేటా సెంటర్ ఉందని చెప్తున్నారు. దానికి ఉన్న రీజన్స్ ఏంటంటే ఎక్కువ పవర్ కన్జంప్షన్, హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, దానికి వాటర్ ఎక్కువ కావాలి చెప్తున్నారు. డేటా సెంటర్లో పనిచేయడానికి 200 మంది సరిపోతారని, 300 మంది సరిపోతారని చెప్తారు. వీళ్ళేమో లక్షల వేల ఉద్యోగాలు వచ్చేస్తాయని ప్రచారం చేస్తారు. గూగుల్ డేటా సెంటర్ అంశం తమిళనాడులోనూ చిచ్చుపెట్టింది. ఏపీకి గూగుల్ డేటా సెంటర్ ద్వారా 83,000 కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, వేలాది మందికి ఉపాధి లాంటి అంశాలు రాజకీయ పక్షాల్లో చిచ్చుపెట్టాయి. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తమిళియన్ అయినప్పటికీ గూగుల్ డేటా సెంటర్ ను ఏపీలో ఏర్పాటు చేయడం డీఎంకే వైఫల్యమని అన్నా డీఎంకే విమర్శలు చేసింది. దీనిపై డీఎంకే సర్కార్ కూడా ఘాటుగా స్పందించింది. తమిళనాడులో అధికార, ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధానికి సంబంధించి జాతీయ ఆంగ్ల ఛానల్స్ లో వచ్చిన వార్తల క్లిప్పింగ్స్ ను మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేయడమే కాకుండా సుందర్ పిచాయ్ భారత్ ను ఎంచుకున్నారని, హీ చూజ్ భారత్ అంటూ జాతీయ జెండాను పోస్టు చేశారు. గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఏపీకి 83,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రావడాన్ని నేటికి వైసీపీ స్వాగతించలేకపోతుందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విశాఖకు గూగుల్ పెట్టుబడులు రావడం జగన్ కు ఇష్టం లేదని, కనీసం గూగుల్ ను స్వాగతిస్తూ ట్వీట్ కూడా చేయలేదని విమర్శించారు. విశాఖ కేంద్రంగా యువతకు మంచి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని మాధవ్ ఆనందం వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఏదైతే గూగుల్ ఏఏ హబ్ విశాఖపట్నానికి రావటం ఏదైతుందో ఇది గొప్ప పరిణామం. ఈ పరిణామం మనందరినీ కూడా ఆనందాన్ని కలిగించింది, అనేక రకాల కొత్త ఆశలని చిగురెత్తించింది. గూగుల్ యొక్క చరిత్రలోనే హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుట్ సైడ్ అమెరికా అత్యధికంగా వచ్చిన మొదటి సందర్భం. దిస్ హైయెస్ట్ ఎఫ్డిఏ ఎవర్ ఇన్ ద కంట్రీ. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఇన్వెస్ట్మెంట్ రావటం అసలు ఇష్టం లేదా అనే అభిప్రాయం కూడా కలుగుతుంది. ఒక్క ట్వీట్ కూడా చేయడానికి ఆయనకి ఎందుకు సామర్థ్యం రాలేదు, ఎందుకు ఇన్ని పెద్ద ఉద్యోగాలు కల్పన జరగడానికి, అనేక రకాల పరిశ్రమలు రావడానికి కారణమైన ఈ రెవల్యూషన్ ఏదైతుందో దాన్ని ఎందుకు స్వాగతించకపోతున్నారు అనేది కూడా తప్పనిసరిగా సమాధానం కావాలి. ఇకనైనా వైసీపీ నేతలు తమ తీరును మార్చుకోవాలని టీడీపీ నేతలు అంటున్నారు. ఏపీకి మంచి జరుగుతుంటే అసహనం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.